హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే తెల్లవారుజామున 1 గంటకి గేమ్ చేంజర్ సినిమా చూసి రావడం జరిగింది. దానికి సంబంధించిన రివ్యూ ఏంటిదనేది మీకు చెప్తాను. ఇప్పుడు షార్ట్ అండ్ డీటెయిల్గా చెప్తాను. చూడండి, దాంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని చెప్తాను. ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి, అదేవిధంగా ఎస్.జే. సూర్య గారి యాక్టింగ్ గురించి. ఇద్దరి యాక్టింగ్ అనేది మీరు సినిమా చూస్తే చెప్తారు. వాళ్ళిద్దరి యాక్టింగ్ ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళ తగ్గట్టు ఎక్స్ట్రాడినరీగా ఇచ్చినారు. ముఖ్యంగా డైరెక్టర్ గారి శంకర్ గారి సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్, ఖచ్చితంగా సోషల్ మెసేజ్ సొసైటీకి ఇచ్చే విధంగానే ఉంటాయి. అదేవిధంగా ఈ సినిమాలో కూడా డబ్బు లేకుండా రాజకీయం ఎలా చేయొచ్చు అనే దాని కాన్సెప్ట్ మీద ఈ సినిమా తీయడం జరిగింది. అదేవిధంగా ఆ మెసేజ్ని జనాలకు చెప్పడంలో కూడా దర్శకుడు సక్సెస్ కావడం జరిగింది. సినిమా స్టోరీ వచ్చేసి సింగిల్గా చెప్పాలంటే ఒక నిజాయితీ గల కలెక్టర్కి, అదేవిధంగా అవినీతితో చేసే ఒక రాజకీయ నాయకుడికి మధ్య ఒక యుద్ధమే ఈ సినిమా. డబ్బు లేకుండా రాజకీయాలు చేయొచ్చని అప్పన్న గారి క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఆ క్యారెక్టర్ చాలా పాత్ర సెకండ్ హాఫ్లో కొద్దిసేపు వచ్చినా కూడా చాలా గుర్తుండిపోయే పాత్ర అది, ఆ క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టరు. అదేవిధంగా అంజలి గారికి కూడా సినిమాలో మంచి రోల్ పడింది, వారికి కూడా చాలా మంచి క్యారెక్టరు. అదేవిధంగా మిగతా క్యారెక్టర్స్ అంతా వాళ్ళ పరిధి మేరకు నటించినారు. శ్రీకాంత్ గారు అయితేనేమి, అదేవిధంగా హీరోయిన్ అయితేనేమి, ఖైర్ అద్వానీ అయితేనేమి. అదేవిధంగా ఇంకొకటి, సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చే సినిమా మెసేజ్ ఓరియంటెడ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడొచ్చు. సినిమా బాగుంది. కానీ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఎలివేషన్స్ అనేవి మనం ఓ రేంజ్లో, అంటే నాకు తెలిసి ఈ సినిమాకి సంబంధించి మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది కాబట్టి ఆ ఎలివేషన్స్ అనేవి ఓ రేంజ్లో అయితే లేవు. సినిమా అయితే రామ్ చరణ్ గారి యాక్టింగ్ కోసం కానీ, డైరెక్టర్ గారి ఒక మెసేజ్ చూడాలన్న ఉద్దేశంతో సినిమా తప్పకుండా అయితే సినిమా అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. సినిమా బాగాలేదని తీసిపారేయడానికి అయితే లేదు. సినిమా ఖచ్చితంగా అయితే చూడొచ్చు, ఒకసారి 100% చూడొచ్చు. వీలైతే మీరు ఫ్యాన్స్ అయితే ఇంకోసారి కూడా చూడొచ్చు. నేను కూడా రామ్ చరణ్ గారి ఫ్యానే. సినిమాలో సాంగ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా రిచ్గా ఉన్నాయి. అసలు 75 కోట్లు సాంగ్స్ ఖర్చు పెట్టినని చెప్పిన ప్రొడ్యూసర్ గారు, దిల్ రాజు గారు. ఎక్కడ కూడా ఖర్చుకి వెనకాడకుండా సినిమా చాలా రిచ్గా తీయడం జరిగింది. రామ్ చరణ్ గారి లుక్స్ కానీ, ఆ కలెక్టర్ ఆఫ్ ఐఏఎస్ గారి కలెక్టర్ పాత్రలో కానీ ఆ లుక్స్ అయితేనేమి, అదేవిధంగా అది యాక్షన్ ఎపిసోడ్స్ అయితేనేమి, ఫైట్ సీన్స్ అయితేనేమి, అదేవిధంగా కాలేజీలో గడ్డం పెంచుకున్న ఆ స్టైల్ అయితేనేమి, అదేవిధంగా అప్పన్న గారి క్యారెక్టర్లు అయితేనేమి, డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి రామ్ చరణ్ గారివి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా పండగ. మిగతా వాళ్ళందరూ కూడా సినిమా శంకర్ గారి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు నచ్చే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అదేవిధంగా తమన్ గారి బీజిఎం గురించి కానీ, అదేవిధంగా సాంగ్స్ గురించి కానీ, అదేవిధంగా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమా అంటే మొత్తం మంచిగా చూపించడం జరిగింది. ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా క్లాసికల్ ఆడియన్స్ కానీ, కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ, అదేవిధంగా సోషల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళకి కానీ సినిమా నచ్చే అవకాశం ఉంది. కానీ కొంచెం మాస్ ఆడియన్స్కి, అదేవిధంగా ఫైట్స్, అదేవిధంగా పుష్ప లేక కొంచెం ఎక్కువ ఎలివేషన్స్ని, అదేవిధంగా ఫైట్స్ని నరుక్కోవడము, ఆ టైప్లో సీన్స్ అయితే దీంట్లో లేవు. కానీ సినిమా అయితే మంచి మెసేజ్, సందేశాత్మక చిత్రము. డబ్బు లేకుండా కూడా రాజకీయం చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. నిజాయితీ గల అధికారి ఏ విధంగా ఉంటుంది, పవర్ ఏ విధంగా, కలెక్టర్ పవర్ ఎలా ఉంటుంది అనేది కూడా సినిమాలో అద్భుతంగా చూపించడం జరిగింది. దర్శకుడు శంకర్ గారికి అయితే ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. చెప్పినా కదా ఇందాక మైనస్ ఏంటంటే ఎలివేషన్స్ ఓ రేంజ్లో అయితే ఎలివేషన్స్ లేవు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే అలా చూస్తూ ఉండిపోతాము. అంతేగాని గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే ఇంటర్వెల్ ముందు కొన్ని ఒక 2-3 సీన్స్ ఉన్నాయి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కూడా. అంతేగాని సినిమా అంతా వావ్ అని ఈలలు కొట్టి కేకలు కొట్టి చొక్కాలు చింపుకునేది అయితే ఏం లేదు. నాకైతే సినిమా హార్ట్ఫుల్గా చెప్తున్నా, సినిమా అయితే యావరేజ్ అనుకుంటున్నా. సినిమా అయితే బాగుంది, నచ్చుతుంది అందరికీ. మాస్ ఆడియన్స్కి ఎలా నచ్చుతుంది అనే దానిపై రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. చూడండి, సినిమా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సినిమా అయితే రామ్ చరణ్ గారి అభిమానిగా చాలా కష్టపడ్డారైనా సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను.